किसके साथ बैठे? जिन्होंने औरंगाबाद का नाम संभाजी नगर बनाने का विरोध किया उसके साथ बैठे। उद्धव बाबू आप किसके साथ बैठे? जिन्होंने औरंगाबाद का नाम संभाजी नगर बनाने का विरोध किया उसके साथ बैठे। उद्धव बाबू आप किसके साथ बैठे? जिन्होंने औरंगाबाद का नाम సంభాజీ అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. ఎండాకాలం ఉండేది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కాలం కాదుగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలం కాదుగా, జగన్ గారి కాలం కూడా వస్తుంది. అప్పుడు చూద్దాం. మన నిమ్మల రామానాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే సైకిల్లో ప్రచారం చేసి ఆయన జోకర్ అయిపోతాడా? ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దగ్గరనే ఆపేసిండ్రు, చాలాసేపు అక్కడ ఆపేసి పోవద్దని, ముందుకు పోవద్దని, 144 సెక్షన్ ఉందని, ముందుకు ఎట్టి పరిస్థితి ఈరోజు అనుమతి లేదని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అక్కడ ఆపేయడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిండ. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. గత ప్రభుత్వంలో ఉండి ఆ పింక్ కలర్ ముసుకేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి ఆ ముసుగు వెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతారు. అసలు కోతలు స్టార్ట్ కాకంటే ముందే కొనుగోలు కేంద్రాలు రెడీ అయి ఉండాలి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినందుకు కేసీఆర్ చేసి బయటపడేసారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపాలకులు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం. రైతుల అన్యాయంగా మీ ద్వారా బలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టడు, సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పుట్టించి పోలీసు వాళ్ళు బెదిరించడు. ఇది పద్ధతి కాదు. దయచేసి మార్పు తెచ్చుకోండి. అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుని కూడా మహారాష్ట్ర సంచుల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ సంచుల సంస్కృతి నీదయాలి కేసీఆర్ కి. మీ మాజీ ముఖ్యమంత్రి ఏదైతున్నాడో అప్పుడు కలకత్తాకు, ఉత్తరప్రదేశ్ కు సంచులు పంపించిందట. బీజేపీకి సంబంధించిన నాయకత్వమైన కన్నెర చేసింది. నువ్వు ముఖ్యమంత్రిగా అల్లుడు పరిశ్రమ పెట్టడానికి అప్లికేషన్ పెట్టినావు. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే 24 గంటల్లో నువ్వు నీ యొక్క సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ కు నేను సవాల్ విసిస్తున్నాను. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ సంకల్పం లేకపోవడంతో వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని అదే అదానీ అంబానీ లాంటి వారికి ఏది లక్షల కోట్లు వాళ్ళు మాఫీ చేస్తూ వెసులుబాటు కల్పిస్తున్నారు. వారు రైతాంగాన్ని వివక్ష గురి చేస్తున్నారు.